సహోదరి సహోదరులు, నువ్వు నేను కోరుకోవాల్సింది వెండి బంగారం కాదు, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును. ఆయన్నే మనం కోరుకుని మన ఇంటికి ఆహ్వానించినట్లయితే మనకున్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేస్తాడు. ఆ రోజు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దేవుని మందసాన్ని ఒబేదెదోము తన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు తనకున్న ప్రతి అవసరము తీర్చబడింది. దేవుణ్ణి ఈరోజు నీ ఇంటికి ఆహ్వానిస్తావా? ఆయన వచ్చాడు అని అంటే నీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, నీ ఇంట్లో ఉన్న చీకటి పోతుంది, నీకు పట్టిన శని పోతుంది. నీకున్నటువంటి ప్రతి అవసరము నా దేవుడు వచ్చాడంటే తీరుస్తాడు. రాణిస్తావా ఆ దేవుణ్ణి నీ ఇంట్లోకి? ఒక్కసారి ఆలోచించు. ఆ రోజు ఏం చేశారో తెలుసా? ఒబేదెదోము తన ఇంట్లోనికి దేవుని మందసాన్ని తీసుకొచ్చాడండి. ఆ మందసం ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత సకల ఆశీర్వాదాలతో ఆ ఇల్లు నింపబడింది. సహోదరి సహోదరులు, మళ్ళీ చెప్తున్నా, దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో ఉంటే సకల ఆశీర్వాదాలకు ఆధారం. అదే సమయంలో ఆ దేవుడు ఉన్నాడని తెలిసి కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినా, నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినా, నీ ఇంట్లో అపవిత్రమైన కార్యకలాపాలకు నువ్వు తావిచ్చినా, చోటిచ్చినా, నువ్వు నీ శరీరాన్ని, నీ కళ్ళను, నీ తలంపులను, నీ ఒళ్ళును నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఇంట్లో అపవిత్రపరుచుకున్న విను, దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. మళ్ళా చెప్తున్నా, ఇంట్లో కరెంటు అత్యవసరం. కానీ కరెంటుతో పిచ్చి వేషాలు వేసిన, ఆటలాడినా అది ప్రాణమే తీసేస్తుంది. దేవుడు మనకు అత్యవసరం. ఆయన మన ఇంట్లో ఉండటం చాలా ఆశీర్వాదం. కానీ పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఆయనకి ఇష్టం లేనిదే ఏదైనా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని సరిచేస్తాడు. ఖచ్చితంగా మొదటగా గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించకపోతే ఒక దెబ్బ కొడతాడు. దేవుడి ఉద్దేశం మనం చంపాలని కాదు సుమా. దేవుని ఉద్దేశం ప్రేమతో, కృపతో మనల్ని గద్దించి, శిక్షించి, మనల్ని లోపరుచుకొని మన ఇంటిని ఆశీర్వదించాలి దేవుడు ఆశపడుతున్నాడు.